దాదాపు మగవాళ్ళకి గర్త్ అయితే పెంచుతారు. కాకపోతే ఆడవాళ్ళకి విషయానికొస్తే వాళ్ళకి ఆపరేషన్‌లు ఏమైనా ఉన్నాయా? ఈ విషయంలో సెక్స్‌కి సంబంధించిన విషయంలో షూర్. ఆడవారికి సెక్స్ సంబంధమైన విషయాల్లో ఏమైనా సర్జరీస్ ఉన్నాయా అని మిత్రులు అడుగుతున్నారు. ఇది చెప్తాను. కొద్దిమందికి అమ్మాయిలకు బాల్డ్ హెడ్ ఉంటుంది. ఈ బాల్డ్ హెడ్ ఉన్నప్పుడు దీన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి అందంగా తయారు చేయొచ్చు. కొద్దిమందికి అమ్మాయిలకు ఒళ్ళంతా కూడా హెయిర్ ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫేషియల్ హెయిర్ ఇక్కడ మీసాలాగా కొద్దిపాటి అమ్మాయిలు కూడా మీసాలాగా వస్తుంది. దాన్ని లేజర్ టెక్నిక్ ద్వారా ఆ హెయిర్ రాకుండా తీసేయచ్చు. ఇకపోతే శరీరంలో ఎక్కడ హెయిర్ ఉన్నా కూడా బ్రెస్ట్ దగ్గర కానీ, పొట్ట మీద కానీ, థైస్ మీద కానీ ఒకవేళ హెయిర్ ఉంటే ఆ హెయిర్ అంతా కూడా తొలగించవచ్చు లేజర్ ద్వారా. కాకుండా కొద్దిమందికి బ్రెస్ట్ చిన్నగా ఉంటుంది. ఈ బ్రెస్ట్ చిన్నగా ఉన్న వాళ్ళకు బ్రెస్ట్ పెద్దగా ఉండాలి అనేది ఉంటుంది. దీన్ని కాస్మెటిక్ సర్జరీ అంటారు. సో బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ ఇది పెద్ద చేయొచ్చు. లేదా కొద్దిమందికి చాలా పెద్ద బ్రెస్ట్ ఉండి సాగింగ్ అది గుమ్మడికాయలాగా ఉండి వేలాడుతూ ఉంటుంది. సో దాన్ని కొంచెం ఫార్మ్ చేసి ఇట్లా హార్డ్గా చూడడానికి బాగుండేటట్టు చేయొచ్చు. సో చిన్నగా ఉన్నదాన్ని పెద్ద చేయొచ్చు, బాగా పెద్దగా ఉన్నదాన్ని కొంచెం చిన్నగా చేసి అందంగా చేయొచ్చు. ఇదంతా బ్రెస్ట్. ఇది కాకుండా కొద్దిమందికి ఏమిటంటే పొట్ట మీద సర్జరీస్ అయి ఉంటాయి. అంతకుముందు కాన్పు ఆపరేషన్ కానీ, గర్భసంచి ఆపరేషన్ కానీ అయ్యి, ముఖ్యంగా గర్భసంచి ఆపరేషన్ నోడేస్ లాప్రోస్కోపీ ద్వారా అవుతుంది. కానీ కాన్పు ఆపరేషన్ అప్పుడు ఇంత అడ్డంగా ఇంత పొడవు పోతూ ఉంటుంది. తర్వాత కాన్పు అయిన తర్వాత పొట్ట కూడా లూజ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. దీన్ని అలా ఎంత పొట్ట ఉందంటే నిన్న ఒక పేషెంట్ చెప్తున్నాడు, మా మిస్సెస్కి ఇంత పెద్ద పొట్ట ఉంది, నాకు సెక్స్ చేసినప్పుడు ఆ పొట్టే అడ్డం వస్తుంది, నా అంగం ఆమెకు టచ్ అవ్వట్లేదు. ఇద్దరు పిల్లలు కూడా కొట్టారు, ఇప్పుడు ఇద్దరు బాగానే ఉంటుంది కానీ ఈ మధ్య పొట్ట బాగా పెరిగిపోయింది. అలాంటప్పుడు దాన్ని అబ్డామినోప్లాస్టీ అని ఒక సర్జరీ ఉంటుంది, అది చేస్తాం. సామాన్యంగా డెలివరీ తర్వాత అది ఆపరేషన్ అయినా కానీ మామూలు డెలివరీ అయినా కూడా పొట్టకు బెల్ట్ పెట్టుకోవాలి. అలా బెల్ట్ పెట్టుకున్నప్పుడు పెద్ద పొట్ట అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇమ్మీడియట్గా వితిన్ 48 అవర్స్ కూడా మనం బెల్ట్ పెట్టుకోవచ్చు సర్జరీకి. సర్జరీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాతనే పెట్టుకోవాలని లేదు, కుట్ల మీద ఉండగా కూడా పైనుంచి బెల్ట్ పెట్టుకోవచ్చు. మరి అబ్డామినోప్లాస్టీ అనే సర్జరీ ద్వారా మనం పొట్టను తగ్గించేసి అందంగా తయారు చేసుకుంటాం. కొద్దిమందికి బొడ్డు ఎక్కడో జారిపోయి ఉంటుంది, మళ్ళీ బొడ్డును షిఫ్ట్ చేసి ఒక పర్టికులర్ ప్లేస్లో దాన్ని ఫిక్స్ చేయొచ్చు. దాన్ని అంబిలికల్ ప్లాస్టీ అంటారు. ఇకపోతే కింద మామూలు జెనటేలియాలో ఎంతసేపు సంసారం చేసినా ఆమెకు నాకేం టచ్ కావట్లేదు, నాకేం తెలియట్లేదు అని అంటారు. ఎందుకు అంటే ఇందాకటి డిస్కషన్లో మనం చెప్పినట్టు పాప తల 10 సెంటీమీటర్లు ఉంటుంది. అంత పెద్ద తల బయటకు వచ్చేసరికి అదంతా కూడా లూజ్ అయి ఉంటుంది. లూజ్ అవడం వల్ల వీళ్ళకు టచ్ ఫీల్ అవ్వడం. ఒక్కోసారి మనం పాపను ఆపరేషన్ చేసి పుట్ట నుంచి తీసిన తర్వాత కూడా భగవంతుడి సృష్టిలో అదంతా లూజ్ అయ్యి పెడతారు. కనుక ఆపరేషన్ చేసినా కాన్పైనా కూడా కింద లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ లూజ్ ఉండడం వల్ల వాళ్ళకు సెన్సేషన్స్ తగ్గిపోతాయి. అప్పుడు దాన్ని తగ్గించుకోవచ్చు. దాన్ని వెజైనోప్లాస్టీ అంటారు. ఇది కాకుండా కొద్దిమందికి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ కూడా మాకు కన్నెపొర కావాలి, కన్నెపొర సెకండ్ మ్యారేజ్లో ఆ హస్బెండ్ కూడా లెట్ హిమ్ హ్యావ్ ద ఎంజాయ్మెంట్ దట్ హీ హెస్ డీఫ్లోరేటెడ్, మాకు అది కావాలి అని వస్తారు. సో దాన్ని హైమనోప్లాస్టీ అంటాం. అంటే హైమన్ అంటే కన్నెపొర. ఈ హైమన్ ఒకవేళ ఆల్రెడీ అంతకుముందు ఆయన దాంపత్యంలో అది కనుక డ్యామేజ్ అయి ఉన్నా కూడా మళ్ళీ కొత్తగా మనం క్రియేట్ చేసి ఇస్తాం. దీన్ని హైమనోప్లాస్టీ అంటాం. సో అమ్మాయిలకు కూడా ఇట్లాంటి ఆపరేషన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం కాస్మెటిక్ సర్జన్ తర్వాత మనం కలిసి దాన్ని డిస్కస్ చేసి ఎలా చేయాలనే దాన్ని బట్టి చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఆపరేషన్ వరకు ఓకే, కానీ వాళ్ళకి ఫర్దర్లో ఆపరేషన్ తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పర్టికులర్గా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఆపరేషన్ తర్వాత బరువు పెరగకుండా చూసుకోవాలి, కొంచెం ఫ్యాట్స్ తగ్గించుకోవాలి, ప్రోటీన్స్ పెంచుకోవాలి. అంతకు మించి స్పెషల్ ఏమీ ఉండవు. ఏ పర్టికులర్ సర్జరీకి వాళ్ళు ఆ డాక్టర్ వాళ్ళకి రెస్ట్ పీరియడ్ చెప్తారు, ఆ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హర్నియా సర్జరీ ఉందనుకోండి, యూజువల్గా 2 to 3 months హెవీ వెయిట్స్ తీయద్దు అని చెప్తారు. అదే కనుక టాన్సిల్ సర్జరీ అయిందనుకోండి, వాళ్ళకు కొద్ది రోజుల దాకా, వారం 10 రోజుల దాకా కొంచెం హార్డ్గా లేని ఫుడ్, చల్లగా ఉన్నది, వేడి లేనిది తినమని చెప్తాను. అలా ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క రకమైనటువంటి ఇండికేషన్ ఉంటుంది. బట్ ఇన్ జనరల్గా డైట్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండవు. ఎస్పెషల్లీ అమ్మాయిలు సర్జరీ తర్వాత కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి.